సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి అనదర్ కో ప్రొడ్యూసర్ శరత్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. హలో ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. అనురాగ్ అంతా చెప్పేసిండు, బ్యాలెన్స్ ఏం లేదు. బట్ ఐ జస్ట్ థ్యాంక్ అ ఫ్యూ పీపుల్. శేష్, నిన్న ఆఫీస్లో ఎవరో అంటుండే హీఈస్ ఎ రైటర్ ఆల్సో, హీఈస్ ఎ ఫైటర్ ఆల్సో అని. సో హీ రైట్స్, హీ యాక్ట్స్, 24 hours కష్టపడతాడు. సో థ్యాంక్ యూ శేష్ ఫర్ వర్కింగ్ ఆన్ ద ఫిలిం, వర్కింగ్ విత్ అస్. సోనీ టీమ్ నుంచి సమ్ పీపుల్ ఆర్ హియర్, లాడా, మెహుల్, మార్కెటింగ్ టీంలో షోని అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. నమ్రత గారు, షీ హ్యాస్ బీన్ ఆఫ్ ఇమ్మెన్స్ సపోర్ట్ టు అస్. అంటే అసలు ఎంత సపోర్ట్ అంటే నేను చెప్తే ఎగ్జాజరేషన్లా ఉంటుంది. ఎవ్రీ స్మాల్ థింగ్లో కూడా షీ వాజ్ ఆల్వేస్ దేర్, ఆల్వేస్ ఎ కాల్ అవే. షీ వాజ్ సో మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ద ఫిలిం. మహేష్ సార్, అనురాగ్ చెప్పినట్టు అసలు ఒక లైన్ చెప్తారు ఆయన, దానిలో మేము ఒక 100 గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించుకున్న, ఒక 100 రెడ్ బుల్స్ కొట్టినట్టు మాకు ఎనర్జీ వచ్చి ముందుకు పంపిస్తారు. అండ్ వెరీ జెన్యున్లీ, ఏదో చెప్పాలని చెప్పారు, వెరీ జెన్యున్గా హీస్ ఆల్వేస్ సపోర్టెడ్ అస్. శశి, ఐ మీన్ శేష్కున్న ఫైర్కి ఈయన వాటర్ లాగా, లేకపోతే ఎప్పుడో ఎక్స్ప్లోడ్ అయిపోయేది సెట్. Sai and Shobita, who've been wonderful actors. So I would just like to thank all of you, media. Inka, I think next 15-20 days we'll be asking a lot of favors of you. So don't get irritated. We want to push our film as much as possible. So yeah, I think that's it. Thank you. థ్యాంక్ యూ శరత్. అండ్ ఈ ప్లేస్ ఎస్ మూవీస్ ఇంకా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ శశి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. I would like to talk about the film. Hello. Yeah. So, ఇన్సెప్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అప్పుడు యాక్చువల్గా శేష్ నాకు ఈ స్టోరీతో ట్రావెల్ అవుతున్నాడు నాకు చాలా ముందు నుంచి తెలుసు. దిస్ ఈజ్ అవర్ సెకండ్ కొలాబరేషన్. సో తను ఇంత తొందరగా అంటే 2018లో మాది రిలీజ్ అయింది ఆగస్ట్లో. అరౌండ్ నవంబర్లో హీ కాల్డ్ మీ అండ్ టోల్డ్ ఇలా మేజర్ చేద్దాం అనుకుంటున్నాము, ఇలాగా మొత్తం మౌంట్ అవుతుంది అంటే ఓ వెరీ గుడ్ అన్నాను. ఐ థింక్ యూ షుడ్ డైరెక్ట్ అని అన్నాడు. నేను యాక్చువల్గా వేరే ప్లాన్లో ఉన్నాను అనుకున్నాను. బట్ వెన్ హీ టోల్డ్ అబౌట్ సందీప్ ఉన్నికృష్ణన్, ఆయన గురించి చెప్పి ఆయన గురించి నేను కొంచెం రీసెర్చ్ చేయటం మొదలుపెట్టాను ఇన్ డీప్. అప్పుడు దిస్ ఈజ్ అన్ ఇన్క్రెడిబుల్ స్టోరీ దట్ చెప్పకపోతే చాలా తప్పు అవుతుంది, ఈ స్టోరీ ఎలాగైనా చెప్పాలని ఐ గాట్ ఇన్ టు ద ప్రాజెక్ట్. అండ్ I really want to thank all my crew, Abbur gaరి దగ్గర నుంచి వంశీ, అవినాష్, and my editors PK, Vinay, for the incredible trailer that you have seen and the movie that you're going to see, and all the crew and cast గురించి చెప్పాలంటే Sai, you've been a wonderful actor. And I just loved directing you. And Shobita and Prakash sir and Revati madam గురించి నేను కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. దే హ్యావ్ నేను అంకుల్ ఆంటీని కలిసాను, సందీప్ ఉన్నికృష్ణన్ వాళ్ళ పేరెంట్స్ని కలిసినప్పుడు వాట్ ఐ ఫెల్ట్, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాట్ ఐ రియలీ ఫెల్ట్ వాళ్ళ దగ్గర నుంచి అదే ఫీలింగ్ నా మానిటర్ చూసి నాకు 2-3 సార్లు ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జరిగింది, మళ్ళీ మానిటర్ చూస్తున్నప్పుడు జరిగింది. సో I think that's called energy transformation. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి నాకు జరిగింది, నా నుంచి ఐ థింక్ సార్ మేడం కూడా అది ట్రాన్స్ఫార్మ్ అయింది. అండ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ దిస్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ది స్క్రీన్ టు ద ఆడియన్స్, టు ఆల్ ఆఫ్ యూ. అండ్ శేష్ గురించి చెప్పాలంటే నేను చాలా చెప్పొచ్చు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బుక్ రాయొచ్చు, నాకంటే బెటర్ ఎవరు రాయలేరు. ఎందుకంటే నేను 2 సినిమాలు చేశాను అండ్ 10 years మా ఫ్రెండ్షిప్. అండ్ శేష్ తోటి సింపుల్గా చెప్పేస్తానండి, శేష్ తోటి కష్టపడటంలో మనం పోటీ పడితే మనం టాప్కి వెళ్ళిపోతాం, తనతో పోటీ పడాలంతే. అండ్ మహేష్ సార్, నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు ఐ వాజ్ ఒక స్కూల్లో చదివాను చెన్నైలో.
ఆ తర్వాత మై పేరెంట్స్ గాట్ మీ అడ్మిటెడ్ ఇన్ టు ద స్కూల్ వేర్ మై బ్రదర్ వాజ్ స్టడింగ్. ముందు నేను చదువుకున్న స్కూల్లో మా అన్నయ్య చదువు నేను ఒక్కడనే ఉన్నా. ఆ తర్వాత మా అన్నయ్య చదువుతున్న స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఒక బలం, ఒక సెక్యూరిటీ ఉంది. మా అన్నయ్య నాకంటే ఒక 3-4